గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మీకు 7 టేబుల్ వచ్చిందనుకోండి, మీకు 17 టేబుల్ కూడా వస్తుంది. ఓకేనా? 7 టేబుల్ వస్తే మీకు 17 టేబుల్ వస్తుంది. 17 టేబుల్ని మీరు ఎలా ఫైండ్ చేయాలి అనేది నేను మీకు ఈరోజు ఈజీ ట్రిక్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 7 టేబుల్ రాస్తాను. 7 1 7 అండ్ 7 2 14. మీ అందరికీ 7 టేబుల్ వచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా రాకపోతే మీరు నేర్చుకోండి. ఓకేనా? 7 4 28, 7 5 35, 7 6 42, and 7 7 48, 7 7 49, 7 8 56, 7 10 70. ఓకేనా? 7 టేబుల్ వస్తే 17 టేబుల్ అనేది మనకు వస్తుంది. 17 1 17, ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు 17 2 ఎలా చేయాలి అంటే, ఈ 7ని 2తోని చేయండి. 7 2 ఎంత? 14. 4 1 4 అనేది ఇక్కడ రాసుకొని 1 అనేది క్యారీగా పెట్టుకోండి. నెక్స్ట్ 1 2 ఎంత? 1 2 2. ఇక్కడ రిమైనింగ్ ఎంత? 1. 2 + 1 ఎంత? 3 34. ఓకేనా? నెక్స్ట్ 17 3 7 3 ఎంత? నేను అందుకే అడిగాను. 7 టేబుల్ వస్తే మీకు ఇది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 7 3 ఎంత? 21. సో 1 అనేది ఇక్కడ రాసుకొని 2 అనేది క్యారీగా పెట్టుకోవాలి. 1 3 ఎంత? 3. 3 + 2 ఎంత? 5. 51. ఓకేనా? 17 3 51. 17 4 ఇది మీకు టేబుల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఓకేనా? 17 4 అంటే ఎంత? 7 4 ఎంత? 28. 8 ఇక్కడ 2 క్యారీ. 1 4 ఎంత? 4. 4 + 2 ఎంత? 6. 68. ఓకేనా? మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగిన అనుకోండి, 17 2 ఎంత అంటే మీరు జస్ట్ సెకండ్స్లో చెప్పేస్తారు. 17 3 ఎంత? 17 4 ఎంత? 17 9 17 8 17 టేబులే కాదు, 16 టేబుల్, 15 టేబుల్, 14 టేబుల్, 13 టేబుల్, 12 టేబుల్, ఏ టేబుల్ అయినా సరే మీరు ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మీకు 3 టేబుల్ వచ్చింది అనుకోండి, 13 టేబుల్ని ఫైండ్ చేయొచ్చు. 9 టేబుల్ వస్తే 19 టేబుల్ని ఫైండ్ చేయొచ్చు. సో నేను మీకు 17 టేబుల్ చెప్తాను. ఇది మీరు వినండి, విని అవి కూడా నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ 17 5 17 5 అంటే ఫస్ట్ 7 5 ఎంత వస్తుంది? 35. 5 ఇక్కడ రాసుకొని 3 క్యారీ. 1 5 ఎంత? 5. 5 + 3 ఎంత? 8. ఓకేనా? 85. 17 5 85. నెక్స్ట్ 17 6 7 6 ఎంత? 7 6 వస్తేనే కదా మనకు తెలుసు. 7 6 42. 2 4 క్యారీ. ఓకేనా? 1 6 6. 6 + 4 10. 102. 17 6 102. నెక్స్ట్ 17 7 7 7 ఎంత? 49. 9 4 క్యారీ. 1 7 7. 7 + 4 ఎంత? 11. 119 మనకు వచ్చేసింది కదా. నెక్స్ట్ 17 8 7 8 ఎంత? 56. 6 5 క్యారీ. 1 8 8. 8 + 5. 8 + 5 ఎంత? 13. 136. 17 9 7 9 ఎంత? 63. ఓకేనా? 3 ఇక్కడ పెట్టుకొని 6 క్యారీగా పెట్టుకోవాలి. 1 9 9 + 6 ఎంత? 15. ఓకేనా? 153. మనకి ఏమన్నా కష్టమైందా? కష్టం కాలేదు. చాలా ఈజీగా మనం ఫైండ్ చేసేసాం. 7 టేబుల్ వస్తే 17 టేబుల్ వచ్చేస్తుంది. 3 టేబుల్ వస్తే 13 టేబుల్ వస్తుంది. 4 టేబుల్ వస్తే 14 టేబుల్ వస్తుంది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, 14 3 ఎంత? 14 3 ఎంత అంటే 4 3 ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 3 12. అవునా కదా? 2 1 క్యారీ. 1 3 ఎంత? 3. 3కి 1ని యాడ్ చేయండి, క్యారీ అండ్ 4 42. 14 3 42. ఇప్పుడు నేను 15 2 చేస్తున్నా. 5 2 ఎంత? 10. 0 1 క్యారీ. 1 2 2 3. 15 2 30. ఇలా ఏ టేబుల్ అయినా సరే మీకు ఈజీగా చేయొచ్చు. అంత పెద్ద హార్డ్ ఏం కాదు. జస్ట్ మీకు టేబుల్స్ రావాలి, కొంచెం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఇలా చేస్తే చాలు. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికన్నా అర్థం అవ్వకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎక్కడ అర్థం కాలేదో చెప్తే నేను మళ్ళీ మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.